వచ్చే జూన్ నాటికి 14,000 కిలోమీటర్ల రోడ్లను డెవలప్ చేస్తారట. అలాగే డిసెంబర్ రేపు ఇది నవంబరు మనం 23కి వచ్చేసాం. ఈ నెల రోజుల్లో మళ్ళీ గుంతలన్నీ పూడ్చమని ఆదేశించారట. జూన్ నాటికి 14,000 కిలోమీటర్ల రోడ్లను విస్తరించమన్నారట. 3,500 కోట్ల వ్యయ అంచనాతో పనులు చేయమని. ఇందులో ఆస్కి నుంచి 1000 కోట్లు వస్తాయని చెప్పి చంద్రబాబు గారు ఆదేశించారట. చేస్తున్న మంచిని ప్రజలకు చెప్పమని చెప్పి ఇట్లా గుంటలు పూడ్చి ప్రజలకు చెప్పమంటున్నారు. రేపు కాంట్రాక్టులతో కృష్ణబాబు ప్రత్యేక భేటీ అయ్యి ప్రతి నెలా చెల్లింపులకి గట్టి భరోసా ఇస్తే వాళ్ళందరూ అప్పుడు గుంటలు పూడ్చడం ఇవన్నీ రెగ్యులర్గా చేస్తారు. ప్యాచ్ వర్కుల బిల్లు 400 కోట్ల రూపాయలు ఇప్పుడు విడుదల చేశారట. ఓవరాల్గా ఏం లేదు, ఇప్పుడు గుంటలు పూడ్చడం ఇది చెయ్యమంటే డబ్బులు ఇస్తే చేస్తాం, ఎందుకంటే మొన్నటి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి అంటున్నారు అనమాట. ఇప్పుడు ఆ డబ్బులో 400 కోట్లు విడుదల చేశారు. మరి మిగతా డబ్బులు ఎట్లాగా అంటే, ఇదిగో మాకు ఈ ప్యాచ్ నుంచి వస్తున్నాయి డబ్బులు 1000 కోట్లు, అవి కూడా మేము రిలీజ్ చేస్తాం, మీరు తొందరగా గుంటలు పూడ్చమంటున్నారు. త్వరలో ఈ గుంటల పూడ్చివేత అన్నటువంటిది జరగచ్చు. కాకపోతే ఇది వర్షాకాలం కాదు కాబట్టి గుంటలు పూడ్చినప్పుడు కొంత ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఆ తర్వాత వెంటనే రోడ్లు వేసుకోవడం బెటర్. అది జూన్లోపు వేస్తానంటున్నారు కాబట్టి రాష్ట్రానికి మంచి ప్రయోజనం.